హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ట్రెండీ శారీస్ అండి. నేను మీ రాజేశ్వరి. ఈరోజు మన వీడియోలో బిజినెస్ ఐడియాస్ గురించి తెలుసుకుందామండి. నాకు తెలిసినంత వరకు శారీ బిజినెస్లో నేను ఏదైతే శారీ బిజినెస్ స్టార్ట్ చేశానో దాని గురించి మీకు ఒక్కసారి నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను మీతో. ఫస్ట్ ఏంటంటే మనకి ఏదో ఒక బిజినెస్ చేయాలి, ఇంట్లో ఉండే లేడీస్కి ఏదో ఒక బిజినెస్ చేయాలి, ఎలాగో అలాగా కొంచెం మన ఖర్చుల మట్టుకైనా సంపాదించుకోవాలని ఎవరైనా లేడీస్కి ఉంటుందండి. సో నేను అందుకని ఏమంటున్నాను, మనకు ఏదైతే ఇష్టం ఉందో, దేంట్లో అయితే మనకి ఇంట్రెస్ట్ ఉందో ఆ బిజినెస్ చేస్తే 100% సక్సెస్ అవుతామండి. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేకుండా వాళ్ళు చేశారనో వీళ్ళు చేశారనో అట్లా పోతే మాత్రం మనం సక్సెస్ అవ్వమండి. కొంచెం 10,000 నుంచి నేను స్టార్ట్ చేశానండి. ఎందుకంటే అందరూ చెప్తారు 500 నుంచి స్టార్ట్ చేశాను, 1000, 2500 అట్లా. అది కష్టం అండి. మినిమం 5000 నుంచి కూడా మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయలేము. ఎందుకంటే 5000కి చాలా తక్కువ శారీస్ వస్తాయండి క్వాంటిటీ. సో అంత క్వాంటిటీతో మనం ఇంట్లో కూడా బిజినెస్ స్టార్ట్ చేయలేము. సో అందుకని మనం చెయ్యాలి అనుకుంటే కనుక బిజినెస్ మినిమం 10,000 అండి. మినిమం 10,000తో స్టార్ట్ చేయొచ్చు. సో అందరికీ తెలిసిందే మదీనా మార్కెట్, పటేల్ మార్కెట్, ఇది చాలా ఫేమస్ ఇక్కడ హైదరాబాద్లో. సో అక్కడ వెళ్తే మనకు హోల్సేల్లో బల్క్లో దొరికిపోతాయండి. కాబట్టి అంటే స్టార్టింగ్ ప్రైస్ నుంచి 75, 80, 100 రూపీస్ నుంచి మనకు శారీస్ అవైలబుల్ ఉంటాయి, డ్రెస్సెస్ అవైలబుల్ ఉంటాయి. సో అందుకని అక్కడికి వెళ్ళి మీరు ఒక 10,000లో స్టార్టింగ్ పర్చేస్ చేసుకోండి. మీ ఏరియాలో ఎలాంటి శారీస్ మీకు సేల్ అవుతాయి ఫస్ట్ స్టార్ట్ చేయండి. డైలీ వేర్ శారీస్, సింథటిక్ కానివ్వండి, జార్జెట్ కానివ్వండి, డైలీ వేర్ చేసే శారీస్ నుంచి మీరు స్టార్ట్ చేసుకోండి. 10,000 బడ్జెట్లో మీరు పర్చేస్ చేయొచ్చు. అంత అమౌంట్లో మీకు కొన్ని 20-30 శారీస్ వరకు వచ్చేస్తాయండి. డైలీ వేర్ శారీస్ అయితే అవి బల్క్లో తెచ్చుకొని ఫస్ట్ స్టార్టింగ్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇన్స్టాల్మెంట్ ఫస్ట్ ఇవ్వద్దు. ఫస్ట్ అనేది ఎప్పుడైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నెట్ అమౌంట్కే మీరు సేల్ చేయాలండి. ఎందుకంటే మనకు పెట్టుబడి అనేది ఫస్ట్ మనం పెట్టుబడి పెడతాం కాబట్టి దాంట్లో లాభం కూడా మనం చూసుకోవాలి కదా. సో అందుకని ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వకుండా ఫస్టే మీరు నెట్ అమౌంట్కి ఇవ్వండి. తర్వాత మీరు బడ్జెట్ పెంచుతూ ఉన్నప్పుడు అప్పుడు ఇన్స్టాల్మెంట్ స్టార్ట్ చేసుకోండి. ఒక 10 మెంబర్స్ కస్టమర్స్ ఉంటే దాంట్లో కనీసం 3-4 మెంబర్స్కి ఇన్స్టాల్మెంట్ ఇచ్చినా మిగతా 6-7 మెంబర్స్ మాత్రం నెట్ అమౌంట్ ఇచ్చే వాళ్ళు ఉంటే బాగుంటుంది. అలా మీరు కస్టమర్స్ని పెట్టుకోండి. వాళ్ళు ఇన్స్టాల్మెంట్లో మంత్లీ ఇంత అని పే చేస్తారు. సో మనం పెట్టిన పెట్టుబడి రాదు, మనకు వచ్చిన దాంట్లో మార్జిన్ అమౌంట్ లాభము రాదు. సో మళ్ళీ మనం సెకండ్ టైం పర్చేస్కి వెళ్ళాలంటే మళ్ళీ ఫ్రెష్గా మీరు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. సో అందుకని ఫస్ట్ పెట్టిన పెట్టుబడినే రొటేషన్ చేసుకోవాలి. ఇప్పుడు 10,000 పెట్టినప్పుడు దాని నుంచి ఒక 15,000 వస్తుంది. 5,000 లాభాన్ని మనం పక్కన పెట్టేసుకొని మళ్ళీ 10,000ని మళ్ళీ రిపీట్గా మీరు పెట్టుకోవాలి బిజినెస్లో. మళ్ళీ 10,000కి ఎన్ని శారీస్ వస్తాయి, డైలీ వేర్ తెస్తారా, ఫ్యాన్సీ తెస్తారా, అది మీరు చూసుకోండి. ఎట్లా మీ దగ్గర సేల్ అవుతుందో దాన్ని బట్టి మీరు పర్చేస్ చేసుకోండి. సో ఎక్కువ బడ్జెట్ ఇప్పుడు 3-4,000కి ఒక శారీ తెచ్చారనుకోండి, దానిపైన మీరు చూసుకోవచ్చు. అది ఇన్స్టాల్మెంట్కి ఇచ్చినా మీకు నష్టం అనేది ఉండదు, దానిపైన లాభమే ఉంటుంది. ఒక 150కి శారీ తెస్తే దాన్ని 200లో అమౌంట్ 200కి ఇచ్చేసేయండి కస్టమర్కి. సో ఆ 50 అనేది మీరు పక్కన పెట్టేసుకోండి సేవింగ్స్లో. 200 అనేది మళ్ళీ పర్చేస్కి మీరు సపరేట్గా పెట్టుకోండి. అట్లా చేస్తే మీ బిజినెస్ స్టెప్ బై స్టెప్ పైకి వెళ్తుంది. ఎందుకంటే మళ్ళీ మీరు 150 శారీ తెచ్చి 300కి డబుల్ రేట్ వేసుకొని అమ్మితే 1 స్టెప్ దగ్గరే మీ బిజినెస్ ఆగిపోతుంది. మళ్ళీ ముందుకనేది, ఎందుకంటే ఒక్కసారి వచ్చిన కస్టమర్ ఇది బయట 200కి దొరుకుతుంటే తను 300 అమ్ముతున్నారు, మనం బయటే తెచ్చుకుంటే అయిపోతుంది, నెట్ అమౌంటే పెడుతున్నాం కదా, మనకి షాపింగ్ మాల్స్లో కూడా అదే ప్రైస్కి వస్తుంది కదా అనే ఆలోచన వచ్చేస్తుంది కస్టమర్కి. సో కస్టమర్ ప్లేస్లో మనం కూడా అదే ఆలోచిస్తాం కదా, అందుకని చెప్తున్నాను. సో మార్జిన్ ఫస్ట్ బిజినెస్ చేసేటప్పుడు మార్జిన్ తక్కువ చూసుకోండి. మార్జిన్ తక్కువ చూసుకుంటే మీకు కస్టమర్స్ పెరుగుతారు. అప్పుడు మీరు మార్జిన్ మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. శారీని బట్టి, క్లాత్ని బట్టి మీరు పెంచుకోవచ్చు. అలా చేసుకుంటే బాగుంటుంది. స్టార్టింగ్ మాత్రం 10,000, అంతకంటే మించి పెట్టొద్దు. పెడితే మాత్రం స్ట్రక్ అయిపోతుంది అమౌంట్, మీకు లాభము కనిపించదు, పెట్టుబడి కనిపించదు. సో ఇంట్లో స్టార్ట్ చేసే లేడీస్ అయితే ఎవరైతే ఉన్నారో ఓన్లీ మినిమం 10,000 నుంచి స్టార్ట్ చేయండి. నెట్ అమౌంట్ ఇచ్చే కస్టమర్ని ఫస్ట్ చూసుకోండి. అది నా దగ్గర కూడా ఉన్నారు ఇన్స్టాల్మెంట్ కస్టమర్స్, కానీ నాది కొంచెం సెట్ అయిన బిజినెస్ కాబట్టి నాకు ప్రాబ్లం లేదు. కానీ స్టార్టప్ చేసే వాళ్ళకైతే చాలా ప్రాబ్లం అవుతుందండి. సో అదొకటి చూసుకోండి మీరు. శారీస్ మాత్రం హోల్సేల్లో ఎక్కడ దొరుకుతాయో తెచ్చుకోండి.
మళ్ళీ రీసేలర్ దగ్గర మాత్రం తీసుకోవద్దు శారీస్, ఎందుకంటే హోల్సేల్ నుంచి వీళ్ళకి వెళ్తుంది, వీళ్ళ నుంచి మీరు తీసుకుంటే అక్కడ ఐస్ లాగా కరిగిపోయి మీ చేతికి వస్తుంది తప్ప మీకు లాభం అనేది కనిపించదు. వాళ్ళు వేసుకుంటారు, హోల్సేల్ నుంచి తీసుకున్న వాళ్ళు వేసుకుంటారు, వాళ్ళ నుంచి మీరు తీసుకుంటే మీరు మార్జిన్ వేసుకుంటారు, అట్లా డబల్ మార్జిన్ అవుతుంది. ఆ చీర బయట 500కి వచ్చేది మీరు 700కి అమ్మితే కస్టమర్ మీ దగ్గరికి మాత్రం ఒకసారి వస్తే నెక్స్ట్ టైం మాత్రం రాదు. 1 టైం వస్తారు, నెక్స్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం కస్టమర్స్ రారు మీ దగ్గరికి. సో అది ఒక్కటి గమనించుకోండి. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోదు. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ మీద క్లిక్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్స్ అందుతాయి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నాకు తెలిసి ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని చెప్పండి తప్పకుండా. మీరు ఏదన్నా నాకు సలహా ఇవ్వాలనుకున్నా షూర్ ఇవ్వచ్చండి, ఎందుకంటే నాకు అన్నీ తెలుసని నేను ఎప్పుడూ అనుకోను. సో మీరు కూడా నాకు సలహా ఇవ్వచ్చు. నాతో ఏమన్నా తెలుసుకోవాలన్నా కూడా మీరు కామెంట్ రూపంలో చెప్పండి, అడగండి, నేను రిప్లై చేస్తాను తప్పకుండా మీకు. ఓకే అండి, థ్యాంక్ యూ. మళ్ళీ మన శారీస్ వీడియోలో కలుద్దాం. బాయ్.